మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఒక ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారనమాట. ఏమన్నారంటే, తాను తెలంగాణ రాష్ట్రం కోసము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం చేస్తున్న కృషి వాళ్ళ సభకు వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో 4 గోడల మధ్యలో మాట్లాడడం జరిగింది. తద్వారా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పనులు ఆపేయడం జరిగింది. ఆ పనులు ఆపిన మాట నిజమా కాదా అంటే, నిజ నిర్ధారణ కమిటీ వేయండి, నిజ నిర్ధారణ కమిటీలో అన్ని పార్టీలు వాళ్ళని పెట్టండి, బీజేపీని పెట్టండి, ఎంఐఎంను పెట్టండి, మాజీ జలవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఎవరెవరు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి, ఇంకా ఎవరినైనా పెట్టండి, అందరు కలిసి పోయి విజిట్ చేయండి, అక్కడ పోయి పరిశీలించరండి, పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా? 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు. అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి, అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట. పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు, నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు. అంటే దీనికి పరిణామం ఏమి? రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి? రాయలసీమ ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా. గత 100 సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ రెండు కూడా మిస్ అయిపోతాయి. అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటుతనంలో కూరుకొని పోయిందన్నమాట. పోనీ ఇది ఇట్లా ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పాలి సమాధానం? దీనికి ఇది నిజమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇది ఈ ప్రయోజనాలు ఎవరు? రాయలసీమ లిఫ్ట్ ప్రయోజనాలకు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాష్ట్రం తర్వాత ఎవరికి రావాలి? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి. చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరు ఎక్కడ? రాయలసీమ ప్రాంతం కాదు. కాబట్టి ఆయనకు అదనంగా ఉంది బాధ్యత. ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఏ ప్రజా సేవలో కూడా దేశానికి ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తామో, రాష్ట్రానికి ఇస్తామో, ప్రాంతానికి ఇస్తామో, మన ఊరికి కూడా కదా, జన్మనిచ్చిన ఊరు. సమాధానం ఏమని ఇంతవరకు ఇన్ని రోజులైంది కదా, 10 రోజులైంది, సమాధానం ఎక్కడైనా ఇచ్చినారా? ఇవ్వకపోగా ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. 22 టీఎంసీనే కదా మీకు ఉండేది, దాన్ని ఏ విధంగా తీసుకుంటారని ఒకరు. నీటిపారుదల శాఖ మంత్రి ఆయన అయితే నవ్వుకుంటూ ఎకిలించుకుంటూ, ఎవరు నీకు 15, నీకు 15, నీకు 18 అని చాలా పాపులర్ అయినాడు చూడండి. అతి ఫాస్ట్గా పాపులర్ అయిన మనిషి ఆయన. నాకు తెలిసి రాజకీయాల్లో అంత ఫాస్ట్గా పాపులర్ అయిన మనిషి ఆయన తప్ప ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఒకటే ఒక స్టేట్మెంట్, నీకు 15, నీకు 15, నీకు 18. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక రకంగా చూడాలంటే ఎకిలించుకుంటూ రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నా దీంట్లో బాధ్యత ఉంది? అసలు కొద్దిగా దాంట్లో బాధ్యతతో మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడే లాజిక్ ఏమన్నా ఉందా? ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమా కాదా, ఏమన్నా మాటల్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారని ఎక్కడన్నా ఒక్కరన్నా చెప్పినారు? ఇది బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిది బాధ్యత. ఆయన వచ్చి చెప్పాలి ఇది నిజంగా జరిగిందా. ఒకవేళ జరగలేదంటే ఇది జరగలేదు, ఇది రాంగ్ అని చెప్పండి, లేదా జరిగింటే ఇది ఈ విధంగా అని చెప్పండి. ఎవరంటే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేది, వాళ్ళతో ఉన్న పుండు మీద ఉప్పేసినట్టుగా ఇంకా రొంత రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ
ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది. సామాన్య మానవునికి ప్రజలకు అర్థం కావాలంటే ఒక 2-3 పదాలు ఉంటాయన్నమాట. ఆ పదాలు అర్థమైతేనే ప్రతి ఒక్కరికి సులభం అవుతుంది. నీటిపారుదలలో ముఖ్యమైన పదాలు ఒక 2-3 ఉంటాయన్నమాట. ఒకటి క్యూసెక్. క్యూసెక్ అంటే నీటి పారుదల, క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ అంటారు, నీటి పారుదల. టీఎంసీ అంటే నీటి నిల్వ. ఈ నీటి నిల్వ ద్వారా అయ్యే మనకుండే బెనిఫిట్ అప్రాక్సిమేట్గా అందాజుగా 11,000 క్యూసెక్కులు ఒక రోజు 24 గంటలు పారితే ఒక టీఎంసీ నీటి నిల్వ అవుతుందంట. ఒక్కసారి నీటి నిల్వ ఒక టీఎంసీ పెట్టుకుంటే ఇంచుమించు 10,000 చెరుకు ఎకరాలకు మనము నీటిపారుదల ఇరిగేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 3 ఎప్పుడైతే పబ్లిక్ అర్థమవుతాయో ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి మిగతా అంతా కూడా అర్థమవుతుంది అన్నమాట. లేకుంటే మనం ఊరికే క్యూసెక్కులు అని టీఎంసీ అని చెప్తుంటే పబ్లిక్ అర్థం కాదు. అప్రాక్సిమేట్గా 11,000 క్యూసెక్లు 24 గంటలు పారితే ఒక టీఎంసీ అంటే మనము 24 గంటల సేపు బిందె లోపల ఒకవేళ ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ ఇచ్చే పారుదల క్యూసెక్లు బిందె నిల్వ టీఎంసీలు. ఆ తర్వాత ఆ బిందె మనం ఒకవేళ 20 మందికి తాపుతామా 30 మందికి తాపుతామా అనేది ఎట్లుందో గ్లాసుల ప్రకారంగా ఆ బిందెతో పాటు 10 నుంచి 12,000 ఎకరాలు మనం నీరు ఇచ్చేదానికి అవుతుందన్నమాట వ్యవసాయానికి. ఇది సారాంశం. ఈ సారాంశంలో భాగంగా ఇది కృష్ణానది. కృష్ణానదికి కుడివైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఎడమవైపు ఏమో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఎప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత. అయితే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మనకున్న ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో, నీటి కేటాయింపులు ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బచావత్ అవార్డు అని బచావత్ గారు ఇచ్చిన అవార్డు ప్రకారంగా మనకు నడుస్తుంది. ఆ రోజు మనకు 811 టీఎంసీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే 700 టీఎంసీ కర్ణాటక రాష్ట్రానికి పోతే 500 చిల్లర టీఎంసీ వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందనమాట. 560. ఆ తర్వాత మళ్ళా వివిధ రాష్ట్రాలు ఇది మనొకసారి పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి ఇంకొక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు ఇప్పుడు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోర్టుకు పోయి ఆపడం కూడా జరిగింది అనమాట. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి. ఎందుకు కరెక్ట్ కాదని చెప్పిందంటే బచావత్ అవార్డులో ఒక నీటి పారుదల చూస్తే 75 సంవత్సరాలు వెనకాలకి చూసిన తర్వాత ఆ 75 సంవత్సరాలలో ఇంచుమించు 75% ఎంత నీళ్ళు వస్తాయో ఆ నీళ్ళను చూసుకొని 3 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళు ఎంత నిర్ధారణ జరిగింది? అప్పట్లో 75% ఖచ్చితంగా అంటే 75% గ్యారంటీ ఉండే నీళ్లు, 75% గ్యారంటీ ఉండే నీళ్ళు అనేటప్పటికి 2060 టీఎంసీలు వచ్చినాయి. 2060 టీఎంసీలలో 800 చిల్లర మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 700 కర్ణాటకకు, 560 మహారాష్ట్రకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాళ్ళ అవార్డు ఇచ్చేటప్పటికి వాళ్ళు దాన్ని మళ్ళీ పునరాలోచించి 75% కాదు 65% అన్నారనమాట. అంటే 65%, 65% మాత్రమే గ్యారంటీ ఉన్న నీళ్ళని ఇస్తున్నామనేటప్పటికి ఆటోమేటిక్గా నీటి అవైలబిలిటీ లభ్యం పెరుగుతుంది. నీటి లభ్యం పెరిగినప్పుడు 1001 టీఎంసీ ఆంధ్రాకు, 911 టీఎంసీ కర్ణాటకకు, అదేవిధంగా మహారాష్ట్రకు 666 టీఎంసీ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద నష్టం. ఎందుకు నష్టం అంటే ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత 811 పేరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 1001 అయింది కదా. కానీ కర్ణాటకకు మహారాష్ట్రకు ఎంత అయింది? వాళ్ళది 700 నుంచి 900కు అయింది, 560 నుంచి 666 అయింది. కాకపోతే దీంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి వస్తాయి. పైనుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ నీళ్ళనంతా వాళ్ళు వాడేసుకుంటారు. అంటే ఇంతకు ముందు కర్ణాటక ఒకవేళ 700 టీఎంసీ వాడుకునే దానికి అవకాశం ఉంటే ఈరోజు కర్ణాటకకు 900 టీఎంసీ వాడుకునే దానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మహారాష్ట్రకు 560 టీఎంసీ వాడేదానికి అవకాశం ఉంటే 666 టీఎంసీ ఇప్పుడు వాడుకునే దానికి అవకాశం వస్తుంది. నీళ్లు పైనుంచి కిందికి వస్తాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళ కేటాయింపులు వాళ్ళు ఏమంటారంటే ఇది నాది భాగం, నేను వాడేసుకుంటున్నా అంటే ఇక్కడికి తగ్గిపోతాయి. పైగా గత 20-30 సంవత్సరాల్లో నేను ఎందుకు ఈ చరిత్ర అంతా చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఉంది ఇప్పుడు అందరికి అర్థమవుతుంది.
ఆయన ఏ లెవెల్లో కాంట్రిబ్యూట్ చేసినాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎప్పుడైతే ఈ 20-30 సంవత్సరాలుగా ప్రాజెక్టులన్నీ కేటాయింపులు జరిగినాయో ఆ కేటాయింపులలో కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ విపరీతంగా ప్రాజెక్టులు కట్టేసినాడు. కృష్ణా నది చూసుకుంటే ముఖ్యంగా దాని ట్రిబ్యూటరీస్ వచ్చేసి కృష్ణ, భీమా, మల్లప్రభ, ఘట్టప్రభ. మల్లప్రభ అనే ఒక నది మీద ధారవాడ దగ్గర వస్తుంది. అక్కడ సౌదత్తి అనే ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఘట్టప్రభ అనే నది మీద హిడికల్ అని బెల్గాం దగ్గర ఒక పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది. కృష్ణా నది మీద ఆల్మట్టిలో కట్టడం జరిగింది. నారాయణపూర్ మీద కట్టడం జరిగింది. భీమా మీద మహారాష్ట్ర నుంచి చూస్తే వివిధ ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఇవన్నీ కట్టడం వలన ఏమైందంటే నీటి లభ్యం ఆంధ్రాకి రావడం లేదు. పేరుకు ఇన్ని టీఎంసీలు పారుతాయని ఉంది కానీ దాటి రావడం లేదు ఇక్కడికి. పైగా కర్ణాటకలో మహారాష్ట్రలో ఎక్కువ శాతం చెరుకేస్తారు. చెరుకు వలన వాళ్ళకి అక్కడ నీటిని నది నుంచే లిఫ్ట్ చేస్తారు. అంటే మీరు పోయి అక్కడ నదులు చూస్తే వేల పంపు సెట్లు ఉంటాయి నదుల మీద, వేల పంపు సెట్లు. కిలోమీటర్ల కొద్దీ ఇప్పుడు మన దగ్గర ఒక పొలం నుంచి ఇంకో పొలం పైప్ లైన్ పోవాలంటే ఒప్పుకోకపోవచ్చు. అక్కడ పొలం నుంచి పొలం దాటి కిలోమీటర్ల పైప్ లైన్ వెళ్ళిపోతుంటాయి. ఆ విధంగా ఎన్నో టీఎంసీ లిఫ్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బచావత్ ట్రిపుల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ అవార్డు వచ్చేటప్పుడు ఏ ప్రాజెక్టులు అయితే ఏ రాష్ట్రంలో ఉన్నాయో ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు కానీ కడుతున్న ప్రాజెక్టులు కానీ ఈ రెండింటిని పట్టి కేటాయింపులు చేయండి అని చెప్పి ప్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్కి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2004 సంవత్సరంలో సరైన వాదనలు ప్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఇవ్వనందువలన ఈరోజు ఈ 75% నుంచి 65% లభ్యము పెంచడము, తద్వారా కర్ణాటకకు మహారాష్ట్రకు అడ్వాంటేజ్ కావడం. ఇది గొప్ప కాంట్రిబ్యూషన్ ఆయన తీసుకున్నారు. ఆయన వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణానది మీద రావాల్సిన నీళ్లు 100 టీఎంసీలు యాక్చువల్గా తగ్గిపోయాయి. రెండో పాయింట్ ఏమంటే డ్యాములు కట్టనందువలన, డ్యాములు లేనందువలన, తన పీరియడ్లో కట్టనందువలన ప్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నందుకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇది గమనించుకొని చాలా అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి, రాబోయే కాలంలో ఇబ్బంది అనే ఉద్దేశంతో గబగబ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసేసిన రాజశేఖర జలయజ్ఞం కింద ప్రాజెక్టులు స్టార్ట్ కావడం ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతా కూడా అందులో వెనుకబడిన రాయలసీమ, ఒంగోలు, ప్రకాశం జిల్లా ప్రాంతానికి మరీ ముఖ్యంగా లాభం జరగాలనే ఉద్దేశంతో, మంచి జరగాలనే ఉద్దేశంతో, పైగా ప్రాజెక్టులు అంటూ ఇప్పుడు కట్టకుంటే ఇప్పటికే చాలా సమయం వేస్ట్ అయింది. కట్టకుంటే కేటాయింపులో ప్రదేశ్ కుమార్ కేటాయింపులో మనం నష్టపోతామనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతూ ఈ ప్రాజెక్టులన్నీ కట్టినారు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఏ స్థాయికి తెచ్చినారో చూడండి. ఈ నష్టమంతా ఫస్ట్ 2 టర్ములో విజనరీ కింద చేసేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్న నష్టం ఏమంటే రాయలసీమ లిఫ్ట్ స్కీము రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే ఇంకా ఆయన మానేసినట్లే కదా, ఆపేసినట్లే కదా. ఒకవేళ అది రాంగ్ అయితే బయటకు వచ్చి చెప్పాలి కదా, నాయన రేవంత్ రెడ్డి గారు నేను ఎప్పుడు చెప్పిన ఈ మాట, మనం ఎప్పుడు కలిసినాము, నేను ఎప్పుడు చెప్పిన ఆ మాట అంటున్నారు ఎక్కడైనా కానీ. ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. 34 కదా, 22 కదా, ఈ నంబర్స్ వద్దండి. సింపుల్, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన చెప్పినాడు, మీరు ఒప్పుకున్నారు, ఆపేసినారని ఆయన అన్నాడు. నిజమా కాదని ముందుకు చెప్పండి. 30 మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు ఇన్ని ఫిగర్స్ అన్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ నేపథ్యంలో ఈ విధంగా ఉండగా 2014 తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనకు ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టు ప్రధానంగా ఏమేమి ఉన్నాయి? కేసీ కెనాలు, తెలుగంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బిసి, జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, ఇవి ప్రధానంగా రాయలసీమ ప్రాజెక్టు. ఈ రాయలసీమ ప్రాజెక్టులో ఒక హెచ్ఎన్ఎస్ఎస్ పక్కన పెడితే మన జిఎన్ఎస్ఎస్ కానీ, తెలుగంగ ప్రాజెక్ట్ కానీ, ఎస్ఆర్బిసికి కానీ, కేసీ కెనాల్ కానీ ప్రధానంగా, కేసీ కెనాల్ కొంత పైనుంచి వచ్చినా కూడా సుంకేశ్వర నుంచి ప్రధానంగా మనం పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుంటాం అన్నమాట. పోతిరెడ్డిపాడు ఎక్కడుంది? పోతిరెడ్డిపాడు శ్రీశైలం వెనకాల భాగంలో ఉంది, ముందు భాగం కాదు. ముందు భాగం శ్రీశైలం నీళ్ళు వదిలిపెట్టి సాగర్కి వెళ్ళిపోతాయి, మధ్యలో ఎక్కడ తీసేదానికి లేదు. శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిపారుదలకి ఇక్కడ ఏం వాడాలంటే కూడా వెనకాల నుంచి వాడాల్సిందే తప్ప ముందు వాడికి రాదు. ముందు ఇడిచిపెడితే డైరెక్ట్ సాగర్కి వెళ్ళిపోతాయి, అక్కడ నుంచి కృష్ణా డెల్టాకి వెళ్ళిపోతాయి. సో రాయలసీమ ప్రాంతానికి కానీ, ప్రకాశం జిల్లాకు కానీ, కొంతవరకు నెల్లూరుకు కానీ రావాలంటే వెనకాల నుంచి తీయాలి. వెనకాల నుంచి తీయాలంటే ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర తీయాలి. సో పోతిరెడ్డిపాడు దగ్గర తీసే హెడ్ రెగ్యులర్ ఏదైతే ఉందో అది చిన్నగా ఉందనే ఉద్దేశంతో ఇది తప్ప వేరే మార్గం లేదని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏం చేసినారంటే వెడల్పు చేసినారు. వెడల్పు చేసినప్పుడు ఎట్లా చేసినారు వెడల్పు? దాన్ని 44,000 క్యూసెక్లు అంటే ఇంత ముందే చెప్తే క్యూసెక్ అంటే
44,000 క్యూసెక్లు అంటే ఒక్క 24 గంటలకైనా 44,000 క్యూసెక్లు తీస్తే 4 టీఎంసీ వస్తుంది బయటకు. మన దగ్గర సామర్థ్యం ఏముంది? ఇంచుమించు 40 టీఎంసీ జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి 39 కరెక్ట్ చెప్పాలంటే సామర్థ్యం ఎంత ఉంది? ఇంచుమించు 29 టీఎంసీ 30 టీఎంసీ అంటే 29 కరెక్ట్ చెప్పాలంటే తెలుగంగ ప్రాజెక్ట్. అదేవిధంగా 28 అదేవిధంగా 19 ఎస్ఆర్బిసి అదేవిధంగా కేసీ కెనాల్కు కొంచెము ఆగ్మెంటేషన్. ఇవన్నీ చేయాలంటే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోవాలనే ఉద్దేశంతో రాజశేఖర్ గారు వెడల్పు చేస్తే ఆ రోజు అల్లరి చేసినది ఎవరండి? టీడీపీగా అల్లరి చేయలేదు. ఆడ కట్ట మీద నిలబడి ఇదే టీడీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ నిలబడి ఆపలేదా? వీళ్ళందరూ ఎవరు? ఆ రోజు ఏమో అల్లరి చేస్తారు. అయినా రాజశేఖర రెడ్డి గారు తోసేసుకొని ముందుకు వెళ్ళిపోయినాడు. ఆయన స్టైల్లో ఆయన వెళ్ళిపోయినాడే. అల్లరి చేస్తూ అల్లరి దాన్ని చేస్తాను నేను తీసుకు పని చేసుకుంటాను చేసేసిన చేసిన దానివల్ల వచ్చింది. అయితే అప్పుడు ఎట్లా 841 అడుగుల్లో ఉంది లెవెల్లో ఏది పోతిరెడ్డిపాడు హైడ్రిక్ 841 అడుగుకు వస్తే శ్రీశైలంలో నీళ్లు అప్పుడు ఫస్ట్ పోతిరెడ్డిపాడులోకి నీళ్ళు వస్తాయన్నమాట. అక్కడ నుంచి ఈ ప్రాజెక్టులకు అంతా పోవాలి. శ్రీశైలం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంతా 885. కానీ ఈ 44,000 క్యూసెక్లు ఫుల్గా డ్రా చేయాలంటే ఎంత ఉండాలా? 881. 885 ఫుల్ లెవెల్ అయితే 881 4 అడుగులు తక్కువ ఫుల్ లెవెల్కి వస్తేనే 44,000 క్యూసెక్లు వస్తాయన్నమాట. రాజశేఖర రెడ్డి గారు ఇది వెడల్పు చేయకముందు అసలు ఏమీ లేదు. దాని తర్వాత పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళు మొత్తం నీళ్లు వాడేది స్టార్ట్ చేసినారు లెఫ్ట్ నుంచి. ఎట్లా? వాళ్ళకున్న కల్వకుర్తి స్కీమ్ ఏదైతే ఉందో 25 టీఎంసీ నుంచి 40కి పెంచుకున్నారు. వాళ్ళకున్న ఎస్ఎల్బిసిని సామర్థ్యం పెంచుకుంటున్నారు. ఇది కాక పాలమూరు రంగారెడ్డి డిండి కొత్త స్కీములు పెట్టినారు. ఇవన్నీ కూడా ఏ లెవెల్లో పెడుతున్నారు? 800. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది 885 అయితే ఇది 881 అయితే ఇది 841 అయితే ఇది 800కి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కనుక్కొని చాలా ఇబ్బంది జరగబోతుందనే ఉద్దేశంతో మనం కూడా 800 లెవెల్కు పెట్టి నీళ్లు తీసుకుంటే తప్ప ఇది లాభం లేదు తీసుకోవాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ దగ్గర దాన్ని ఇంకా కొద్దిగా సామర్థ్యం పెంచుతూ 3 టీఎంసీ రోజుకు 3 టీఎంసీ తీసేటట్లు ఇంచుమించు 40 నుంచి 50 రోజులు తీసేటట్లు 3 టీఎంసీ తీయాలని చెప్పి ఒరిజినల్గా 6,000 చిల్లర కోట్లు అయితే కనీసం మొదటి భాగం ఫేజ్ 1 పనులు 3,800 నుంచి 4,000 కోట్లతో పనులు చేపట్టడం జరిగింది. ఈరోజు దానికి వాళ్ళు ఏమంటున్నారు? మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు తీస్తున్నారు? ఇది 20 టీఎంసీలే కదా. 20 టీఎంసీలు అనేది ఎవరన్నారు? మీకు అసలు కృష్ణానది నది పారకంలో ఉంటుంది. నది పారకంలో ఉన్నప్పుడు 885 ఎప్పుడు చేరుతుంది? నువ్వు నీళ్ళే తీయకుంటే, అది కూడా పైన నుంచి నీళ్ళు ఇడిస్తే, అది కూడా వర్షాలు బాగా పడతాయి. అంటే ఒక 10 సంవత్సరాల్లో చూస్తే 1 2 సంవత్సరాలు తప్ప నీకు 885 వచ్చే పరిస్థితే లేదు. ఎందుకు లేదు? ఇంతకుముందు నేను చెప్పినందుకు ఎన్ని డ్యాములు పైన కర్ణాటకలో కట్టినారు, ఎన్ని డ్యాములు ఆడ కట్టినారనే ఉద్దేశంతో లేదు. ఆల్రెడీ తెలంగాణ 800 నుంచి లిఫ్టింగ్ వాళ్ళ స్కీములు స్టార్ట్ చేసినారు. మరి నువ్వు చూసుకుంటూ ఊరుకుండాలనా, లేకుంటే నువ్వు కూడా ఆ లెవెల్కి పోయి తీయాలనా? ఎవరైనా ఏం చేయాలి? నువ్వు కూడా ఆ లెవెల్కి పోయి తీయాలి, తప్పదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేస్తే ఎవరు పోయి వివాదం ఎవరు చేసినది? ఎన్జీటీకి పైన వివాదస్తులు ఎవరు? ఎన్జీటీకి పైన వివాదస్తులు ఎవరంటే గోవినెల్ల శ్రీనివాస్. ఈయన ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఎవరు? ఈయనకు అడ్వకేట్ ఎవరంటే ఈయనకు అడ్వకేటు శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్కు టీడీపీ పార్టీకి కనెక్షన్ ఏమి అనేది మీరు మీడియా వాళ్ళు మీరే కనుక్కోవాలి. తెలుగుదేశం పార్టీకి శ్రవణ్ కుమార్కు కనెక్షన్ ఏమి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని కోర్టు వివాదాలు వకాలతులు చేస్తుండేది శ్రవణ్ కుమార్ కాదా? ఇదే ఢిల్లీకి పోయి మళ్ళా లిటిగేట్ చేసినది శ్రవణ్ కుమార్ కాదా అనేది మీడియా మీరు కనుక్కున్నారు. ఇది వీళ్ళు చేస్తున్నారు. ఈ పని చేసి వీళ్ళు జరిగే పనిని ఆపిన తర్వాత మళ్ళా పొద్దున్న నుంచి 10 మంది 10 ప్రెస్ మీట్లు. ఈరోజు ఒకవేళ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనేది ఒకవేళ పూర్తి కాకుంటే రాబోయే కాలంలో జిఎన్ఎస్ఎస్ కానీ, తెలుగంగ కానీ, ఎస్ఆర్బిసి కానీ, చెన్నైకి పోతున్న డ్రింకింగ్ వాటర్ కానీ, మన ప్రకాశం జిల్లా వెలుగొండ కానీ ఎక్కడే కానీ నీళ్ళు లేకుండా అయిపోయే ప్రమాదం. ఇది రాయలసీమ ప్రాంతానికి చాలా ముఖ్యమైన. దీంట్లో బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఇంత ప్రాముఖ్యత ఉన్న స్కీమును మీరు చెడగొట్టేది కాకుండా మళ్ళీ పైగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి 10 మంది రాయలసీమ వాళ్ళందరితో కూడా మాట్లాడిస్తారు. ఎంత అన్యాయం అండి! నిజం చెప్పాలంటే ఎవరే కానీ
ఇతర ఏ పార్టీ గురించి కూడా మెరిట్స్ తెలియకుండా రాయలసీమ నుంచి ఒకవేళ ఏ పార్టీ వాళ్ళు కూడా రాయలసీమ లిఫ్ట్కు అగేన్స్ట్ అంటూ మాట్లాడినారంటే చరిత్ర వాళ్ళని ఎప్పటికీ క్షమించారు. ఈరోజు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి తమాషా కాదు, చరిత్ర ఏ రోజుకి క్షమించారు. ఈ పరిస్థితిలో ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కృషి చేసినారనేది మాకు తెలుసు. మొట్టమొదటి 2016లో జలదీక్ష తీసిన దానికి ఆ రోజు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉమాభారతి గారు పెట్టి ఆ రోజు తెలంగాణ వాళ్ళను ఇది మీరు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా రెండవసారి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నప్పుడు ఆ రోజు మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ సెకండ్ మీటింగ్ పెట్టి కృష్ణానది జలాల అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని అమలుపరచడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పేరు పూర్క బయటికి నేను చండశాసనని, నేను యాశాసనం లేదు, శాసనం లేదు. నాకు తెలుసు 2014 తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే చండశాసనే కదా రాత్రి మళ్ళీ విజయవాడ పోయిన తర్వాత ఆ రోజు జరిగినదేమి, ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నాగార్జున సాగర్ నిర్వహణ తెలంగాణ రాష్ట్రానికి అని ఇస్తే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు ఇది మా తెలంగాణలో ఉందని చెప్పి తెలంగాణ వాళ్ళు లెఫ్ట్ బ్యాంక్ శ్రీశైలం వాళ్ళ చేతుల్లోనే పెట్టేసుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పవర్ జనరేషన్ కింద నీళ్లు వదిలేస్తారు. నష్టపోయేది ఎవరు? రాయలసీమ. ఎప్పుడైతే నాగార్జున సాగర్ వాళ్ళ నిర్వహణ ఉందో ఇది మా నిర్వహణ ఉంది కదని చెప్పి రైట్ బ్యాంకు లెఫ్ట్ బ్యాంకు రెండు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. అంటే నాగార్జున సాగర్కు ఆంధ్రప్రదేశ్ లోపలికి వచ్చే నీళ్ళ గేట్లు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఎప్పటి వరకు ఉన్నాయి కంట్రోల్లో? 2023 డిసెంబర్ వరకు. 2023 డిసెంబర్లో రాత్రి ఒక రోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోయి హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇక్కడ. ఈరోజు మళ్ళా మనము పక్క రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీతో మనం కుమ్మక్కైతే 3 సార్లు ఆ రాష్ట్రంతో ఆ ప్రభుత్వంతో మన రాష్ట్రం కోసం మనం పోయి పోరాడతామా? ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అందరికీ అన్ని రాష్ట్రాల్లో స్నేహాలు ఉంటాయి, అందరికి అన్ని రాష్ట్రాల్లో బంధువులు ఉంటారు, అందరికి అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నప్పుడు నీ రాష్ట్రాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నువ్వు ఓతు తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటావు? వివక్ష లేకుండా, భయము లేకుండా, భేదము లేకుండా, ఏది లేకుండా తీసుకుంటావు అనేది నీ ఓతు ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమంత్రిగా. ఈరోజు వివక్ష లేకుండా, భయము లేకుండా, ద్వేషం లేకుండా 4 గోడల మధ్యలో కూర్చొని చేసుకుని ఒప్పందాలు, అంతే కదా, మనకు అర్థమవుతుంది. అది కాదంటే మీరు వచ్చి బయటకు వచ్చి చెప్పండి, కాదని చెప్పేసి ఇటువంటి అన్యాయమైన పరిస్థితి చేస్తూ మళ్ళా సోషల్ మీడియా ఉంది కదా, పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి రాసింది. నేను చెప్తున్నా కదా, రాయలసీమ వాసులు ఎవరు కూడా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కి అగేన్స్ట్ గా మాట్లాడిన ఏ ఒక్కరిని కూడా చరిత్ర ఎప్పటికీ క్షమించారు. ఈరోజు మొత్తం ఎండిపోయి ఎడార్లు అయిపోయి ఊర్లు వదిలిపెట్టుకొని ఈరోజు మనం గుంటకల్ బార్డరు, రాయదుర్గం బార్డర్ పోయి చూస్తే డెజర్ట్. ఇటువంటి రాజకీయాలు చేస్తూ అసలు రైతులందరూ అల్లాడిపోతుంటే వాళ్ళని చూసుకోకుండా కంప్యూటరు, క్వాంటము, బ్లాక్ చైన్ ఎవరికి కావాలండి? ఉంటారు, దానికి కూడా ఉన్నారు. కానీ 70% మనుషులు ఈరోజు ఇంకా వ్యవసాయం మీద కదా ఆధారపడి ఉండేది. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మన నీటిపారుదలకు చేసిన సేవ కానీ, వ్యవసాయానికి చూపిన శ్రద్ధ కానీ, ఆ తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదలకు చేసిన సేవ కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లా, నెల్లూరులో అప్లాండ్ ఏరియాస్కు చేసిన సేవ కానీ ఇది మరవలేనిది. ఇది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీన్ని కంటిన్యూ చేయాలి. దయచేసి మా విన్నపం ఏమంటే మీరు లోపాయకార ఒప్పందాలు లోపల చేసుకోవద్దండి. మీరు ఒకవేళ స్నేహం ఉంటే పెట్టుకోండి, బంధుత్వం ఉంటే పెట్టుకోండి, కానీ మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినారో, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నారో ఆ రాష్ట్ర ఇంట్రెస్ట్ మాత్రం పొరపాటున కూడా ఇటువంటివి వదిలిపెట్టొద్దండి, వాళ్ళకి డ్యామేజ్ చేయొద్దండి. ఇటువంటి ప్రెస్ మీట్లు, బాధ్యత లేని వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు ఎకిలించుకుంటే ఎకిలి నవ్వులు నవ్వుతే మాత్రం
ఈ ప్రాంతం అనేది ఖచ్చితంగా క్షమించదని చెప్పి మేమందరూ కూడా తెలియజేస్తాం. మొత్తం ఇరిగేషన్ దాని గురించి మన ఉగ్గం రాజారెడ్డి గారు మొత్తం డీటెయిల్గా మీకు వివరించడం జరిగింది. దీని మీద నంద్యాల జిల్లా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దీని ప్రజల్లో అవగాహన పెంచడానికి మనకు రాబోయే కాలంలో ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన వైఖరి వల్ల కూడా మనం ఈ రాయలసీమ ప్రాంతం వాసులు అంటే నంద్యాల, కడప, నెల్లూరు, మద్రాసు వాళ్ళకు కూడా నీళ్లు పోయి, చిత్తూరు కూడా కొంత భాగానికి నీళ్లు పోయే పరిస్థితి రాని పరిస్థితి అయితే ఉంటుంది. ఆ పరిస్థితి ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఈ రాయలసీమ ప్రాజెక్టు అంటే ఈ ఎత్తిపోతల పథకం మీద మొత్తం నంద్యాల జిల్లాలో ఎవరైతే అన్ని నాయకులు ఎవరైతే మాకు ఈ రాయలసీమ దానికి లిఫ్ట్ ఇరిగేషన్తో కలిసి వస్తారో అటువంటి నాయకులతో తొందరగా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మొత్తం ప్రజలను అవగాహన పెంచాలి. అదేవిధంగా అవసరం అనుకుంటే ఏ ఉద్యమాలు చేయాలి ఏమనేది కూడా దాన్ని మాట్లాడాలనే ఉద్దేశంతోనే తొందరలోనే నంద్యాల జిల్లాకు సంబంధించిన వరకు మేము అందరి నాయకులతో మాట్లాడి మా ఇన్ఛార్జితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ జిల్లా లెవెల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గాల లెవెల్లో 7 నియోజకవర్గాల లెవెల్లో కూడా అక్కడ కూడా మా ఇన్ఛార్జీలతో కలిపి మొత్తం అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళతో నాయకులతో అన్ని ఎవరెవరైతే కలిసి వస్తారో వాళ్ళతో కానీ ఈ విధంగా నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి గ్రామాల స్థాయికి తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా మనకి ఇది లేకపోతే మనకు అన్యాయం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినది మిగిలిపోయినది కూడా కేవలం పంపులు పెట్టాలి. ఒక రోడ్డు ఒకటి ఉంది, అదొకటి తీసేస్తే మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ డైరెక్ట్గా పోతిరెడ్డిపాడు దగ్గరికి మనం అంటే దగ్గర 800 లోపల నుంచి కూడా మనం లిఫ్ట్ ద్వారా మనం నీళ్లు తీసుకోవడానికి అవకాశం. ఇవన్నీ కూడా తాజాగా మాట్లాడినట్టు మొత్తం మనం అందరం కూడా అన్నిటికంటే ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇచ్చిన ఘనత మనకు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వస్తే ఎస్ఆర్బీసీకి మాత్రం మనం 2024 ఆగస్టు 15 నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. 2004లో నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి. దాంతోపాటు గోర్కల్ రిజర్వాయర్ కూడా అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి కనీసం దాని గురించి మాట్లాడిన పాపాన కూడా పోలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే గోర్కల్ రిజర్వాయర్ మొత్తం డబ్బులు కేటాయించి టెండర్లు పిలిపించి పూర్తి చేయడం జరిగింది. అంటే ఎవరు రాయలసీమకు మంచి చేసిన చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా రాయలసీమకు మంచి చేయాలనే ఉద్దేశం లేదా. మనం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూసినాం, కనీసం మనకు ఈ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి కూడా పట్టించుకొని వాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళంటే ఇరిగేషన్ మీద అవగాహన నుండి మాట్లాడుతున్నారో లేకుంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. కానీ ఏదో వచ్చేది 3 టీఎంసీలు 1 టీఎంసీ కదా, 3 టీఎంసీలే కదా వచ్చేదంతా 20 టీఎంసీలు అంటే ఇది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 20 టీఎంసీలు మొత్తం రైతులకు దగ్గర 2 లక్షలు అంటే ఎకరా 1 టీఎంసీ 10,000 అనుకుంటే 2 లక్షల ఎకరాలు నీళ్లు పాడడానికి అవకాశం ఉండే దాన్ని కూడా వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే మాత్రం చాలా బాధాకరమైన విషయం. కనీసం అవగాహన పెంచుకొని ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చరిత్రలో మిగిలిపోవద్దు, మీరు రాయలసీమ ద్రోవులుగా ఉండద్దని మాత్రం వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు అవసరమైతే మీరు ఒకవేళ తెలుగుదేశం పార్టీలోనే మాతో కలచడానికి వీలు లేకపోయినా ఇండైరెక్ట్గా మాకు సపోర్ట్ చేసి ఈ మేము ఏదైతే స్టార్ట్ చేస్తామో దాంట్లో మీరు మాకు కూడా సపోర్ట్ చేయండి. లేదు సపోర్ట్ చేయడానికి కూడా ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఊరుకోండి. కానీ మీరు మాట్లాడి అనవసరంగా ఎందుకు ద్రోవులుగా నిలబడిపోతారు? ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈ రాయలసీమ వాసులుగా. కాబట్టి వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీదంతా వరకు మాట్లాడేది కొద్దిగా మన ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా మాట్లాడమని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తొందరలోనే ఈరోజే
మనం ఎప్పుడు మేము జిల్లా మీటింగ్ పెడతామనేది కూడా డిసైడ్ చేసుకుని మీకు తొందరలోనే ఆ డేట్ కూడా చెప్తాం. అందుకు మా వాళ్ళందరూ కూడా మా ఇన్ఛార్జీలు అందరూ కూడా దీని మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలనే ఉద్దేశం ఉండడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కూడా ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమందరం ఖచ్చితంగా ఇది ఉద్యమం కోసం అందరూ కూడా ఏం చేయడానికి ముందు ప్రజల్లో అవగాహన పెంచడానికి మాత్రం మీటింగ్ పెట్టి స్టార్ట్